Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్ నమస్కారం, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఒక ప్రత్యేక దినం. సింగరేణి ప్రాంతానికి, సింగరేణి సంక్షోభంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా కష్టంగా పరిపాలన సాగిస్తున్న ఈ సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్టు తెలిసింది మనకు. ఆయనే కర్ణాటక చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ క్యాడర్కి సంబంధించిన డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు. ఈయన అపారమైన అనుభవంతో మరి సింగరేణి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడని చాలామంది ఆశాభావంతో ఉన్నారు. ఇవి ప్రత్యేకత ఏంటి అంటే, సింగరేణిలో స్ట్రైక్ జరుగుతున్న ఈ రోజున మరి కొత్త సిఎండ్ఎండి గారు బాధ్యతలు స్వీకరించినట్టు కూడా తెలుస్తోంది. అంటే సింగరేణి సంక్షోభంలోకి వెళ్ళి బయటకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని, గతంలో ఆయన పనిచేసిన పరిస్థితులు ఆయన ఎక్కడెక్కడ చేశారనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి వారికి సింగరేణి కార్మికుల తరఫున, కామన్ మ్యాన్ కామెంట్స్ అనే మన ఛానల్ తరఫున వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఆయన గురించి ఇంకొన్ని వివరాలు మీకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను. చూడి ఆయన గురించి తెలుసుకొని సింగరేణి బంగారు భవిష్యత్తు కోసం అందరము అభిలషించాలని కోరుకుందాము. ఓకే, ఆయన పిచ్చి చూడండి, నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ 2002 బ్యాచ్కు చెందిన సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ క్యాడర్కు చెందినవారు, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేటు. ఆయన రాష్ట్రంలో అనేక ఉన్నత స్థాయి నియంత్రణ మరియు అవస్థాపన సంబంధిత పోర్ట్ఫోలియోలు నిర్వహించే బహుముఖ నిర్వాహకుడిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. ప్రస్తుత నియామకం ఫిబ్రవరి 12, 2026 నాటికి ఆయన అధికారికంగా సింగరేణి కాలర్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన అధికార బాధ్యత స్వీకరించారు. ఆయన కీలకమైన అడ్మినిస్ట్రేషన్ పాత్రలు ఇవేవి అని మనం తెలుసుకోగలిగితే, ఆయన కెరీర్ మొత్తంలో డాక్టర్ ప్రకాష్ ముఖ్యమైన పదవులు నిర్మించారు. వాటిలో ప్రభుత్వ కార్యదర్శి, ఈయన ఇటీవల షెడ్యూల్ కులాలకు అభివృద్ధికి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ రెగ్యులేటరీ పోర్ట్ఫోలియోలు, ఈయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు. అలాగే ల్యాండ్ రికార్డింగ్ అండ్ ప్లానింగ్, ఈయన సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా మరియు భూభారతి ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రణాళిక విభాగం, ఈయన ప్రణాళిక విభాగానికి పూర్తి అదనపు బాధ్యతతో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. విద్యా నేపథ్యాన్ని గమనిస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మెడికల్ డిగ్రీ ఎంబీబీఎస్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ మంగళూరు నుంచి పట్టా తీసుకున్నారు. ఇంగ్లీషు, హిందీ మరియు కన్నడ భాషలో ప్రావీణ్యం ఉంది. వీరు ఇటీవల పరిపాలన సంస్కరణ లేదా ఆయన ఎస్ఎస్ఏలో పర్యవేక్షించిన నిర్దిష్ట ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా మన ప్రస్తుత సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి షార్ట్ స్టోరీ. ఓకే.